तूफान रोके तो हम आग का दरिया। हर हर महादेव। మనం ఎంత దూరంగా ఉన్నామో అంత దగ్గరగా ఉంటాం. మనలో భగవాన్ శివ ఉన్నంతవరకు ఆత్మరూపంలో ఆయన విశ్వంలో విస్తరించి ఉంటారు. మరణం అనేది ఎవరు నిరాకరించలేని సత్యం. జన్మించిన ప్రతి ఒక్కరికి అది తప్పదని భగవద్గీత చెబుతోంది. సనాతన ధర్మం ప్రకారం మనం మన దుస్తులను మార్చినట్లుగా మన ఆత్మ మన శరీరాలను మార్చుకుంటుంది. కాని ఈ జీవనమరణ చక్రం నుంచి విముక్తి పొందే వరకు అందరూ దీంట్లోనే ఉండిపోతారు, శివ భక్తులను మినహాయించి. కాని ఇది ఎందుకు జరిగింది? శివుడు, శంభు, భోలేనాథ్, శంకర్, మహాకాల్ ఎంతో పేర్లు, ఎంతో రూపాలు, ఎంతో కథలు. ప్రతి రూపంలో, ప్రతి కథలో భగవాన్ శివను ఓ మహాశక్తిగా చూస్తారు. ఆయనే సర్వాధికారి, మూడు లోకాల స్వామి. ధ్యాన స్థితిలో ఉండే శివుడు అవసరమైతే క్షణంలోనే అన్నింటినీ నాశనం చేయగలరు. ప్రతి కథ ప్రత్యేకమైనది. ప్రతి కథ ఆలోచనను కలిగించే అర్థాన్ని కలిగి ఉంటుంది. శివుడి లీలలు కాలంతో పోలిస్తే పురాతనమైనవి. వేదాలలో ఆయన రుద్ర రూపంలో మొదట ప్రస్తావించబడ్డారు. రుద్ర అన్నింటినీ నాశనం చేయగల శక్తి కలిగినవారు. కాని ఆయనకు కరుణా హృదయం కూడా ఉంది. ఆయనే ఒక వైద్యుడు. అప్పట్లో ఆయన తన హీలింగ్ శక్తితో కొత్త రూపం పొందారు. అదే శివుడు. శివుడు కరుణామయుడు, దయాళువు, రక్షకుడు. శివుడు అనంతమైనవాడు. శివ పురాణం మనకు శివుడి మహిమను తెలియజేస్తుంది. ఒకసారి భగవాన్ విష్ణు, భగవాన్ బ్రహ్మ మధ్య ఎవరు గొప్పవారు అని వివాదం జరిగింది. ఇద్దరూ తామే గొప్పవారమని చెప్పుకున్నారు. దాంతో గొప్ప యుద్ధం జరగబోయింది. ఆ సమయంలో వారి ముందు ఒక అద్భుతమైన మెరుస్తున్న అగ్నిస్తంభం ప్రదర్శన ఇచ్చింది. ఆ అగ్నిస్తంభం భగవాన్ శివుడే. ఆయన వీరికి ఆ స్తంభం యొక్క మొదటి, చివరి భాగం కనుగొనమని చెప్పారు. బ్రహ్మ గరుత్మంతునిగా మారి పైకి వెళ్లారు. విష్ణు వరాహరూపంలో అడుగులు తీసుకున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ స్తంభానికి మొదటి లేదా చివరి భాగం కనుగొనలేకపోయారు. అందుకే శివుడు అనంతమైనవాడు. ఆయన దేవతల దేవుడు, మహాదేవుడు. ఆయన నిరాకారుడు, పరమానందమయుడు. ప్రకృతికి అటు శరీర రూపం కాకుండా ఆత్మరూపంలో ఉంటారు. శివుడి ప్రతి రూపం ఆయన ద్వంద్వ స్వభావాన్ని చూపుతుంది. కథలు చెబుతున్నాయి, శివుడు నిర్లక్ష్యుడు, కాని ఆయన హృదయం చాలా పెద్దది. ఆయన తన భక్తులను ఎప్పుడూ భేదభావంతో చూడరు. రాజులు, సన్యాసులు, ఋషులు లేదా అసురులు ఎవరికైనా నిజమైన భక్తితో ఆయన ఉపాసన చేస్తే శివుడు సంతుష్టి చెందుతారు మరియు వారి కోరికలను నెరవేరుస్తారు. అందుకే శివుడు అశుభానికి కూడా వరాలు ఇచ్చారు. ఒకసారి ఒక అసురుడు భగవాన్ శివుడిని కఠిన తపస్సు చేసి ప్రసన్నం చేశాడు. శివుడు అతనికి వరం ఇచ్చారు, ఎవరి మీద చేతివ్రేలు ఉంచినా వారు బూడిదవుతారని. ఆ అసురుడు భస్మాసురుడిగా ప్రసిద్ధి చెందాడు. అతని అహంకారం పెరిగింది. చివరికి భగవాన్ విష్ణు మోహిని అవతారంలో వచ్చి అతనిని తన మాయలో పడదీశారు. భస్మాసురుడు తన చేతిని తన తలమీద పెట్టి తానే బూడిదగా మారాడు. శివుడు తన భక్తులను రక్షించడానికి ఏదైనా చేస్తారు. శివుడి పక్కన శక్తి ఉంటుంది. ఉమా మరియు శంకర్, శివ మరియు పార్వతీ ప్రేమకు ప్రతీకలు. మాతా సతీ తన ఆత్మ సమర్పణ చేసినప్పుడు శివుడు దుఃఖంలో కాలకూటం త్రాగి సర్వనాశనం చేశారు. శివుడు తన దుఃఖంలో మరో స్త్రీ గురించి ఆలోచించలేకపోయారు. శక్తి లేకుండా శివుడు అసంపూర్తి, శవంగా మారిపోతారు. శక్తి అంటే సతీ మళ్లీ పార్వతీ రూపంలో జన్మించారు. ఆమె శివుడిని పొందడానికి కఠిన తపస్సు చేశారు. చివరికి మహాశివరాత్రి నాడు వారు వివాహం చేసుకున్నారు. శివ పురాణం చెబుతోంది, ప్రతి పురుషుడు శివుడి భాగం, ప్రతి స్త్రీ శక్తి భాగం. వారి ఏకత్వం వల్లే విశ్వం నడుస్తుంది, సృష్టి జరుగుతుంది. బ్రహ్మ సృష్టిలో పురుషులే ఉండటంతో జీవన కొనసాగుదల కుదరలేదు. బ్రహ్మ శివుడిని ప్రార్థించగా శివుడు అర్ధనారీశ్వర రూపం స్వీకరించి పురుష స్త్రీ కలయిక అవసరాన్ని వివరించారు.
ఈ రూపంలో శివుడి ఒక భాగం శివుడి స్వభావాన్ని ప్రతిఫలిస్తే మరొక భాగం శక్తి స్వభావాన్ని చూపిస్తుంది. శివుడు శాశ్వతుడు. ఆయనకు ఏ రూపం లేదు. ఆయనకు స్థిరమైన అవతారాలు లేవు. కానీ సృష్టి, పరిరక్షణ, నాశనం కోసం ఆయన ఎన్నో రూపాలు ధరిస్తారు. శివుడి రూపాలలో ఒకటి భైరవుడు. కాలభైరవుడు, బటుక భైరవుడు వంటి పేర్లతో ఆయన పూజించబడతారు. అదేవిధంగా శివుడి మరొక రూపం హనుమాన్ అని కూడా అనుకుంటారు. శివుడు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. ఆయన కేవలం ఒక శూన్యం. ఆయన పూజించబడతారు, కాని ఆయన ఎక్కడా లేరు, ఎక్కడో ఉన్నారు. ఆయనకు రూపం లేదు, పేరు లేదు. ఆయన కాలానికి మించి ఉన్నాడు. ఆయన్ని పొందాలంటే మనం శూన్యంగా మారాలి. అన్ని బంధనాలు, ఆలోచనల నుండి విముక్తి పొందాలి. శివుడి ఆత్మతో కలవాలి.